హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయ్స్ ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే ఏఐ అసోసియేట్ అనే రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ మనము ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ బేసిస్ కింద 35,000 అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. కేవలం ఆన్లైన్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అది కంప్లీట్ చేసిన వెంటనే ఇంటర్వ్యూ చేసి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవటం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గాయస్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ టాప్ ఎంఎల్సీ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే వాళ్ళ అఫీషియల్ పేజ్లోనే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగిందనమాట రీసెంట్గానే. సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే స్టార్టింగ్లోనే ఇక్కడ ఇచ్చారనమాట జాబ్ రోల్ అనేది ఏ అసోసియేట్ అనే రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు జీఓ ఏ అసోసియేట్ బెంగళూరు 6 months కాంట్రాక్ట్ 2024 అనేది ఇవ్వటం అయితే జరిగింది గైస్. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మనం గమనించుకొని అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. అండ్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏఐ అసోసియేట్ 6 months కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏదైతే అంటున్నారో ఈ యొక్క జాబ్ రోల్ ఏఐ అసోసియేట్ అనేది జాబ్ రోల్ మీద అయితే వాళ్ళు 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వన్స్ 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కిందకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ యొక్క రోల్కి సంబంధించి మనము మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే బీఫార్మసీ కంప్లీట్ చేసినా బీటెక్ కంప్లీట్ చేసినా కూడా మీరు కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారనమాట. పాస్డ్ అవుట్తో కూడా ఏం సంబంధం లేదు గైస్. సో ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అయితే మీకు కలిగి ఉండాలని అయితే మెయిన్గా చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో 0 అండ్ ఈవెన్ 24 months. సో ఫ్రెషర్ అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క రిక్వైర్మెంట్ దానికి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అలాగే వన్స్ ఈ యొక్క రోల్ మీద అయితే మనము సెలెక్ట్ అయిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటి అని ఉంటుందనేది గమనించినట్టయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో ది అసోసియేట్ ఈస్ ద రోల్ హూ ఈస్ రిక్వైర్డ్ వాచ్ ది వీడియో and showing action to fulfillment center, understand it thoroughly, make best use of human judgment in combination within the tools and resource to indicate the activity captured in the video. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్లియర్గా చెప్పాలంటే మీకు కంపెనీకి సంబంధించి మనకి వీడియో అనేది అయితే రావటం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ వీడియో అయితే మనం అయితే వాచ్ చేయాల్సి అయితే ఉంటుంది కదా. సో క్లియర్గా మనం వాచ్ అయితే చేసి అది కంపెనీకి రూల్స్ తగ్గట్టుగా గైడ్లైన్స్ తగ్గట్టుగా ఉందా లేదా, వీడియోలో ఏదైనా ఫాల్స్ ఉన్నాయా లేవా అనేది మనము మంచి రిపోర్ట్ అయితే రెడీ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఆ యొక్క వీడియోనే కాదు ఇమేజ్ కూడా రావటం అయితే జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో ఒక వీడియోనే కాదు ఇమేజ్ రూపంలోను అండ్ అలాగే వీడియో రూపంలోను మనకనేది ఒకటైతే రావటం కంటెంట్ అయితే రావటం అయితే జరుగుతుంది. మనం క్లియర్గా వాచ్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ అండ్ దానికి సంబంధించిన రివ్యూ ఫీడ్బ్యాక్ అయితే మనం అనేది క్లియర్గా ఉన్నట్టుగా అయితే ఇచ్చి ఆ క్వాలిటీగా మనం అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మెయిన్ వర్క్ అంతా కూడా ఇదే ఉంటుంది గైస్. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ గమనించినట్టయితే వర్క్ ఎలా ఉంటుందని 24/7 ఎన్వైర్న్మెంట్ విత్ ఇన్ ది రొటేషనల్ షిఫ్ట్స్. సో ఇక్కడ గమనించగలరు అనమాట. సో ఇవన్నీ జాబ్స్ అన్ని కూడా ఫుల్ టైమ్ జాబ్స్ అండ్ అలాగే రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా మనం వర్క్ చేసుకునే విధంగా మన కంఫర్ట్గా అయితే కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది గైస్. సో డే షిఫ్ట్స్ ఉండొచ్చు అండ్ ఈవెన్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఎవ్రీ క్వార్టర్కి అయితే చేంజ్ అయితే అవుతుంది గైస్. సో ఇన్ని మంత్స్కి క్వార్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవ్రీ కూడా మనకి షిఫ్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవ్రీ క్వార్టర్కి మనం రొటేషన్ షిఫ్ట్స్ చేస్తూ ఉండాలన్నమాట గైస్. సో నైట్ షిఫ్ట్స్ కూడా ఎలవెన్సెస్ అనేది కలిగి ఉంటాయి అనమాట. అండ్ అలాగే వర్కింగ్ డేస్ మనం గమనించినట్టయితే
2 వీక్ వచ్చేటప్పుడు 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది. అండ్ అలాగే 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటుందని క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది గైస్. సో, మండే టు ఫ్రైడే అయితే వర్క్ చేయాల్సయితే ఉంటుంది. అండ్ అలాగే సాటర్‌డే, సండే అనేది వీక్ ఆఫ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ ఇంకొక పాయింట్ అనేది గమనించినట్టయితే ప్రెజెంట్ అనేది వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం అయితే జరుగుతుంది. సో, ప్రెజెంట్ మనకి ఇంటర్వ్యూస్ అండ్ అలాగే టెస్ట్ మెయిల్స్, ఆన్‌లైన్ అసెస్మెంట్ అవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయనమాట. దాని తర్వాత 6 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి సగం అమౌంట్ అనేది ట్రైనింగ్ రూపంలో మనకి కలిగి ఇస్తారు సాలరీ ప్రకారంగా. అండ్ అలాగే 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అయిపోయిన తర్వాత ఫుల్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో గైస్. సో, తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అనేది వాళ్ళు రీఅలొకేట్ అవ్వమంటే మాత్రం కన్ఫర్మ్‌గా మీరు ఆఫీస్‌కి వెళ్ళైతే వర్క్ చేయాల్సయితే ఉంటుంది. సో, ఆఫీస్ లొకేషన్ వచ్చేటప్పటికి స్టార్టింగ్‌లోనే వాళ్ళు రోల్ పక్కనే మెన్షన్ చేయడం జరిగిందనమాట బెంగుళూరులో అయితే గైస్. సో, కంపెనీ వచ్చేటప్పటికి అమెజాన్ కంపెనీ వచ్చేటప్పుడు బెంగుళూరులో ఉంటుందనమాట. సో, అక్కడికెళ్ళి అయితే మనము వర్క్ చేయాల్సయితే ఉంటుంది. ఆ యొక్క లొకేషన్ డీసీలో అయితే వర్క్ చేయాల్సయితే ఉంటుందని స్టార్టింగే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. అండ్ అలాగే ఈ యొక్క రోల్ మీద సంబంధించి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు గైస్. సో, ఇయన్నీ గూడా మనకి కలిగి ఉండాలనమాట. రెజ్యూమ్‌లో గూడా వీలైనంత మటికి పెట్టుకోవటానికైతే ట్రై చేయండి గైస్. అండ్ అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్‌లో మన స్కిల్స్ గమనించినట్టయితే ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ గూడా మనకి కలిగి ఉండాలనైతే క్లియర్‌గా అయితే వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంటర్నెట్‌కి సంబంధించి గూడా మనకి గుడ్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి గైస్. సో, అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే అలాంటి డౌట్స్ అండ్ అలాగే అలాంటి డీటెయిల్స్ కావాలన్నా గూడా కామెంట్ రూపంలో తెలపండి. నేను రిప్లై ఇస్తాను గైస్. సో, ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ రాబోట్ మీద క్లిక్ చేసి మీకు ఓకే చేయంగానే మీకు ఈ విధంగా అఫీషియల్‌గా ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా! లాగా. సో, దాని మీద క్లిక్ చేసినట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ వన్స్ చెక్ చేసుకున్నాకైతే అప్లికేషన్ ఫార్మ్ అనేది చెక్ అయితే చేసుకోండి గైస్. ఫిల్ అయితే చేసుకోండి. యాహ్! సో, అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. సో, హౌ డిడ్ యూ అబౌట్ దిస్ జాబ్ అనేది అడగటం జరుగుతుందనమాట. సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ అని ఇచ్చేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అదర్స్ అని ఇచ్చేయొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సయితే ఉంటుంది. ఫుల్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, సిటిజన్, అండ్ నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క స్టేట్, పిన్ కోడ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. పాస్డ్ అవుట్‌తో సహా. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే ఎన్‌బైఏ అని పెట్టేసేయండి. సాలరీ ఇవన్నీ కూడా 0 అని అయితే మెన్షన్ చేసుకోండి. యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే లేదు. అండ్ అలాగే ఓవర్ టైమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని కూడా రొటేషన్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్ చేయటానికి అన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది గైస్. అన్నీ కూడా మీరైతే ప్రాపర్‌గా అయితే ఇవ్వండి గైస్. సో, రొటేషన్ షిఫ్ట్స్‌కి అయితే ఖచ్చితంగా అయితే యెస్ అని అయితే ఇవ్వండి. అండ్ ఇందాక రీఅలొకేట్ అవుతారా లొకేషన్‌కి, ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేయడానికి కూడా అవైలబుల్‌తో ఉంటారని అడగడం జరుగుతుంది. అండ్ యెస్ అని అయితే ఇవ్వండి. నాలెడ్జ్ ఉందా ఎంఎస్ ఎక్సెల్ మీద? సో, యెస్ అని అయితే ఇవ్వండి. పాన్ కార్డ్ కూడా అడుగుతుంది గైస్. సో, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సాలరీ అనేది క్రెడిట్ అవ్వటం జరుగుతుంది కదా! సో, దాని ప్రకారంగా వీళ్ళైతే పాన్ కార్డ్ అనేది నంబర్ అడగటం జరుగుతుంది. ఆ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చేసేయండి. ఈ ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఆల్రెడీ మీరు అమెజాన్‌లో వర్క్ చేసి ఉంటే యెస్, లేదంటే నో అని ఇచ్చేసేయండి గైస్. ఈ 2. అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్‌ని అయితే ప్రాపర్‌గా రెడీ చేసుకొనైతే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్‌లోడ్ అయితే చేయాల్సయితే ఉంటుంది. మీ యొక్క ప్రాపర్ రెజ్యూమ్‌ని. అండ్ అలాగే మీ యొక్క పాస్ సైజ్ ఫోటోను కూడా యూజ్ కెమెరా మీద క్లిక్ చేసి ప్రాపర్‌గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సయితే అప్‌లోడ్ అయితే చేయాల్సయితే ఉంటుంది. మీ యొక్క పాస్ సైజ్ ఫోటోని. అండ్ కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే డిక్లరేషన్ టిక్ మార్క్స్ అయితే ఇచ్చేసేయండి గైస్. సో, ప్రాపర్‌గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా క్లియర్‌గా అయితే ఇచ్చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడగటం జరుగుతుంది. అవన్నీ క్లియర్‌గా ఇచ్చేసిన తర్వాత లాస్ట్‌కి వచ్చేసినట్టే సబ్మిట్ బటన్ మీద కనబడటం జరుగుతుందనమాట. సో, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయంగానే మీకు అప్లికేషన్ అయితే ప్రాపర్‌గా సబ్మిట్ అయినట్టు కనబడుతుందనమాట. వితిన్ 3 అవర్స్ లోపు మీకనేది టెస్ట్ మెయిల్ అయితే రావటం జరుగుతుంది. ఆ యొక్క టెస్ట్ మెయిల్‌ని మీరు కంప్లీట్ చేసినట్టయితే ఇంటర్వ్యూ చేసి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆన్‌బోర్డింగ్ చేస్తారనమాట గైస్. సో, ఇదొకటి గమనించాలి. మీకు 3 అవర్స్ లోపు అయితే మీకు ఒక టెస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ టెస్ట్ మెయిల్ గూడా వితిన్ 40 అవర్స్ లోపు అయితే మీరు కంప్లీట్ చేయాల్సయితే ఉంటుంది గైస్. 40 అవర్స్ లోపు అయిపోయిన తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతుందనమాట. ఈ విధంగా వచ్చే జాబ్స్ అన్నీ కూడా ఈ విధంగానే కండక్ట్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ లింక్స్ అన్నీ గూడా.
సో, ఆ విధంగా అనమాట ఫేక్స్ ఏమైనా జరుగుతాయి గదా! సో, ఆ విధంగా ఆ క్వెషన్స్ గూడా ఎక్కడైనా దొరుకుతాయి. మీరు ఆ విధంగా ఎలాగైనా సరే అసెస్‌మెంట్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సయితే ఉంటుంది. వన్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఆల్‌మోస్ట్ మీకు 80% జాబ్ వచ్చేసినట్టే అనమాట. ఇంటర్వ్యూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రెజ్యూమ్‌లో ఏమేమి పెడతారు దానికి సంబంధించిన చిన్న చిన్న క్వెషన్స్ అయితే అడిగి ఆన్ బోర్డింగ్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ కూడా 6 మంత్స్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూలో మీకు అన్నీ నేర్పిస్తారనమాట. వర్క్ ఏం పెద్ద కష్టంగా ఉండదు. ఈజీగానే ఉంటుంది. మంత్లీ 35,000 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందనమాట. మంత్లీ బేసిస్ కింద యాస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకొక 5,000 ఎక్స్‌ట్రా. సో, 40,000 దాకా మీరనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు మంత్లీ బేసిస్ కింద గైస్. సో, జాబ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ అన్నా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలపండి, రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. So that's all. Thank you. Thanks for everyone.